ఇంకోసారి ఇట్టా చేసావంటే నిన్ను నేనే బయటికి పంపించేస్తాను. జాగ్రత్త. పెద్ద శాతం నన్నే తిట్టుతారంట్రా. వీరాజు ఏంటి గొడవ? చూడండి అమ్మగారు, నేను మీ దగ్గరకు రాకుండా వీళ్ళు ఎలా అడ్డుపడుతున్నారో. నాతో ఏం పని నీకు? మీకు నిజం చెప్పాలి తల్లి. అమ్మా, ఈడు తాగేదేదో మాట్లాడుతున్నాడు. ఈడు మాట్లాడి నమ్మకండి. అమ్మగారు, నేను చెప్పింది విన్న తర్వాత మీరే చెప్పండి. చేంటో ఆ నిజం చెప్పు. అది కదమ్మగారు. నువ్వు ఆగు గౌరీ, నువ్వు చెప్పు. ఆడ ఫోటోలు దిగుతున్నారు చూడండి. చూసాను. ఎవరి కూతురో తెలుసా? ఈ గౌరీ కూతురు. ఇప్పుడు ఫోటోలు దిగుతుంది చూడండి. చూసాను. తను మీ కూతురు. అన్ని తెలిసిన విషయాలే చెప్తున్నావు. ఇందులో ఏముంది నిజం? అదేంటమ్మా, ఎడమరిసింత వివరంగా చెప్పినా అలా తేల్చి పారేశావు. చూడు, వాళ్ళిద్దరూ నా కూతుర్లే. అందులో గౌరీ కూతురని నా కూతురని నాకెప్పుడు తేడా లేదు. అర్థమైందా? వెళ్ళో. ఇదేంటి తల్లి కూతుర్లు ఇంత తేడాగా ఉన్నారు? నిజం చెప్పినా నమ్మరేంటి? ఏరా ఈరాజు, నిజం చెప్తా అని మమ్మల్ని భయపెట్టావు కదరా. ఇప్పుడు చెప్పరా నిజం. పో. ఎవరితో చెప్పుంటో చెప్పుకో. తాగుపోతేవా నిన్ను బయటికి గెంటిచ్చేస్తాను. తాగుబోతుడితో మనకెందుకు, పదండి. ఏరా నా మందు మీద కొట్టాలని చూస్తావా? నీకు తిక్క కుదిరిందా? మిమ్మల్ని నమ్ముకోవడం నాది బుద్ధి తక్కువ. అదేందమ్మా అట్టాగంటున్నావు? మేమేం చేసినాం? ఇంకేం చేయాలి? ఈ ఫంక్షన్ ని నాకు మాత్రమే చేస్తానన్నారు, కానీ అక్కడ చూడండి, ఈ ఫంక్షన్ కి వచ్చిన వాళ్ళంతా ఇది గంగకు మాత్రమే జరుగుతున్న ఫంక్షన్ అని అనుకుంటున్నారు. నన్నెవరూ పట్టించుకోవట్లేదు. ఇంతకంటే అవమానం నాకు ఇంకేం జరగాలి? ఇదంతా మీ వల్లే కదూ, మీ చేతకాని తనం వల్లే కదూ నాకు ఇలా జరిగింది. మా సాతరైన కాడికి మేమంతా చేస్తూనే ఉన్నాం కదమ్మా. మరేం చేయలేదంటే ఎట్టాగా? మీరా గంగకి ఫంక్షన్ జరిగేలా చేస్తున్నారే తప్ప ఆపాలని చేయట్లేదు. అసలు మీకు ఈ పని ఇష్టం లేనట్టుగా చేస్తున్నారు. ఇట్టం లేకపోతే మేమెందుకు నీకు సాయం చేస్తాం చెప్పమ్మా? ఏంటి మీరు చేసిన బోడి సహాయం? ఇందాక నువ్వు చేసిన పనికి మేమే గనక సాయం చేయకపోతే అందరి ముందు నువ్వు చేసిన తప్పు తెలిసిపోయేది. అట్ట జరగకుండా మేము చేసినాం కదమ్మా. అదేదో గొప్పగా చేసినట్టు అలా మాట్లాడతారే. ఛీ! మీతో డిస్కస్ చేసి అంతా టైం వేస్ట్ అవుతుంది తప్ప ఈ ఫంక్షన్ మాత్రం ఆగదు. గంగకి ఫంక్షన్ జరగకుండా ఎలా ఆపాలో, నాకు మాత్రమే ఈ ఫంక్షన్ జరగలా ఎలా చేయాలో నాకు బాగా తెలుసు. ఇక మీ హెల్ప్ నాకేం అవసరం లేదు, వెళ్ళండి. అమ్మా ఆవేశపడకమ్మా. నువ్వు ఇట్ట తొందరపడితే ఏదైనా జరగరాంది జరిగితే అప్పుడు రాజేశ్వరమ్మ నిన్ను ఇంటి నుంచి పంపించేత్తది. నా మాటేనమ్మా. వద్దు తల్లి. ఏయ్, చేతకాని మాటలు చెప్పి ఈ మంగని భయపెట్టాలని చూడకండి. నేను అనుకున్నది చేసి తీరుతాను. దట్స్ ఆల్. వదినా, మంగ కోపంతో కొప్ప మునిగిపెట్టేట్టుంది. ఇప్పుడు ఏడు చేయటం ఏముంది, అది హాస్టల్కి మనం గుడానికి వెళ్ళిపోదాం అంతే. నోర్మి, జంట మనం కూడా వెళ్ళి మంగకేమాత్రం ప్రమాదం రాకుండా చూడాలి. పదండి వెళ్దాం. అమ్మగారు, దేనికమ్మా అది? చెప్పండి, నాకు కావాలి. చిన్న పనుంది, మళ్ళీ తెచ్చిస్తానులే. అది కాదమ్మగారు, నాకు దాంతో చాలా పనుంది. ఏయ్,
ఒకసారి చెప్తే నీకు అర్థం కదా, తెచ్చిస్తానని చెప్పానుగా. ఇప్పుడు ఈ ఫంక్షన్ నా ఒక్కదానికే జరుగుతుంది, నీకు చచ్చినా జరగదు. మీరు భోంచేసి వెళ్ళాలి. వదినా త్వరగా ఫంక్షన్ స్టార్ట్ చేద్దాం రండి, మళ్ళీ దుర్ముహూర్తం వచ్చేస్తుంది. అలాగే వదినా. అమ్మ గంగమ్మంగా రండమ్మా. అమ్మ రాజేశ్వరి, శ్యామ్, పిల్లల్ని తీసుకురండమ్మా. రండమ్మా, రామ్మా. మంగా కూర్చోమ్మా. అమ్మమ్మ, నేను ఈ చైర్లో కూర్చుంటాను. ఏ ఈ చైర్లో కూర్చోడానికి ఏం మాయరోగం? అంటే నానమ్మ, నాకు కుక్క పోస్తుంది, ఆ చైర్లో కూర్చుంటే కాలు తగులుతుంది, అందుకే నేను ఈ చైర్లో కూర్చుంటాను. సరేమ్మా, నీ ఇష్టం. అమ్మా సౌమ్య, సరోజా, రెండమ్మా రండి. ఇంకా ఏంటి అలా కూర్చున్నారు? త్వరగా రండమ్మా, రండి రండి, అందరూ రండి.
గంగా లేకమ్మా గంగా గంగా అమ్మ గంగా జస్ నేను అనుకున్నది సాధించాను. అయ్యయ్యో చెల్లి, అయ్యో చెల్లి, చెల్లి లే చెల్లి, చెల్లి. వదిన ఇది ఖచ్చితంగా మన మంగ పని అయ్యుంటది. ఏటవుతుంది ఏటో. అమ్మ గంగా ఏమైందమ్మా? లేమ్మా. అయ్యో భగవంతుడా, శుభమా నీ శుభకార్యం జరుగుతుంటే ఈ అపశకునం ఏంటి తండ్రి? అమ్మ గంగా లేమ్మా. గంగా ఏమైందమ్మా? కళ్ళు తెరవమ్మా. అమ్మ గంగా లేకమ్మా గంగా లే చెల్లి, చెల్లి లే చెల్లి, చెల్లి చెల్లి లే, చెల్లి లే చెల్లి, చెల్లి నేను నీ అక్కని, లే చెల్లి. అమ్మ గంగా తప్పుకోండి అమ్మా, తప్పుకోండి. ఒరే సోముడు, అయ్యా. ఇది పట్టుకోరా. భయపడాల్సింది ఏమీ లేదమ్మా, బిడ్డ స్పృహ తప్పిందంతే. ఒరే సోములు, నువ్వు బేగా పోయి మన కాడున్న ఆకుపసరు తీసుకురా. ఆటగయ్యా. ఏం భయపడకండి అమ్మా. అయ్యా. గంగా 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 ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఎలా ఉందమ్మా? గంగా గంగా ఎలా ఉందమ్మా? ఇప్పుడు ఎలా ఉందమ్మా? కాస్త తలనొప్పిగా ఉందమ్మా. పసర వాసన చూపించాం కదమ్మా, తగ్గిపోతుందిలే. అదృష్టవంతురాలివి. ఇదే దెబ్బ కాస్త గట్టిగా తగిలుంటే నీ ప్రాణానికే ప్రమాదం వచ్చిండేది. ఈ ముసలోడు వచ్చి నా ప్లాన్ మొత్తాన్ని పాడు చేశాడు. రేయ్ ఎవడ్రా కుర్చీలేసింది? రండ్రా రండి. అడ్డగాడిదెల్లారా, ఒళ్ళెలా ఉందిరా మీకు? మీ నిర్లక్ష్యం వల్లే ఈ రోజు నా మనవరాలకి ఈ ప్రమాదం జరిగింది. మిమ్మల్ని ఇలా కాదురా, ఒక్కొక్కరిని షూట్ చేసి పారేస్తాను. అమ్మగారు, మాకే పాపం తెలియదమ్మా. మేమన్నీ 1-2 సార్లు చెక్ చేసి ఈ కుర్చీలు వేసామమ్మా. ఎక్కడ ఏ పొరపాటు జరిగిందో నిజంగా మాకు తెలియదమ్మా. మీరు ఏ పొరపాటు చేయకపోతే పొరపాటున కుర్చీ ఎందుకు కింద పడుతుందిరా? వదినా, ఇంకా చూస్తూ నిలబడతావేంటి? గన్ తీసుకురా, కాల్చి పారేస్తాను వెధవల్ని. నిజంగా మాకు ఏ పాపం తెలియదమ్మా. ఆంటీ ఒకసారి అలా చూడండి. రేయ్ చూడ్రా, విరిగిన చేరేసి అన్ని చెక్ చేశానని చెప్తావా? రేయ్ నిజంగానే మిమ్మల్ని వదిలిపెట్టకూడదు. ఉన్నట్రా మీ అంత చూస్తాను. అమ్మగారు, ప్రమాణపూర్తిగా చెప్తున్నానమ్మా, నిజంగా మాకే పాపం తెలీదమ్మా. మేం బాగున్న చైర్లే వేసామమ్మా. అది ఎలా ఇరిగిందో మాకు నిజంగా తెలియదమ్మా. ఆంటీ ఇది కావాలనే ఎవరో చేసుంటారు. కావాలంటే చూడండి. అవును, ఎవరికి అనుమానం రాకుండా ఎవరో కావాలనే చేశారు ఇదంతా. గంగని ఇలా చేయడానికి ఇంత నీచంగా ఎవరు ఆలోచించారు? అసలు వాళ్ళకి అంత అవసరం ఏముంటుంది? ఇంకెవరికి ఉన్నారుగా ఆ గౌరీ వాళ్ళు. మీ మావి వాళ్ళు లేరా? వాళ్ళే ఈ పని చేసుంటారు. ఏయ్ నిజం చెప్పండి, నిజంగా మీరేనా ఈ పని చేసింది? చెప్పండి, లేదంటే అందరినీ చంపేస్తాను. అమ్మగారు, భగవంతుని మీద ప్రమాణం చేసి చెప్తున్నానండి, మాకసలు ఏ పాపం తెలీదు. అవునమ్మగారు, మాకు కూడా ఏం తెలియదు అమ్మగారు. రేయ్ భూషణం చెప్పరా. అక్క, మేమే తప్పు చేయలేదక్క, మమ్మల్ని నమ్ము.
ఎలా నమ్మమంటావురా? ఇందాక పారాణిలో అదేదో కలిపి నా మనవరాలి కాళ్ళు చేతులు కాలిపోయేలా చేశారు. ఇదిగో వీళ్ళ మొహాలు చూస్తుంటే నాకు మొదటి నుంచి అనుమానమే. నా మనవరాలి ఆస్తి కోసం గోతికాడ నక్కల్లా కాచుకొని కూర్చున్నారు. వీళ్లలో ఎవరో ఒకరు ఖచ్చితంగా ఈ పని చేసే ఉంటారు. అందుకే వెంటనే వీళ్ళందరినీ ఇక్కడి నుంచి గెంటేయండి. నా మనవరాలి నాశనం కోరుకునే వాళ్ళు నా కళ్ళ ముందు ఉండడానికి వీల్లేదు. వదినా, వీళ్ళని పంపిస్తావా లేక నన్నే మెడపట్టి బయట గెంటేయమంటావా? నిజం చెప్పండిరా, లేదా ఈసారి మిమ్మల్ని ఎవరిని క్షమించను. చెప్తారా? నిజంగానే నా చేతిలో చస్తారా? మేమేం తప్పు చేయలేదక్కా. మీ నోటితో మీరు చెప్పకపోతే నిజం ఎలా రాబట్టాలో నాకు బాగా తెలుసు. రేయ్, నీ దగ్గర నుంచి ఆ రెంచు తీసుకున్నది ఎవరో చెప్పరా? వాళ్ళెవరైనా సరే ధైర్యంగా చెప్పు, లేదా నిన్ను చంపి ఉప్పు పాతరేస్తాను. ఆ ఒక్కరి కోసం నువ్వు చేస్తావా, నిజం చెప్పి బతికిపోతావో నీ ఇష్టం. చెప్పు, ఇది నీ దగ్గర నుంచి తీసుకుంది ఎవరు? అది నేను పనిలో ఉంటే మంగమ్మ గారే ఇప్పుడే తెచ్చిస్తానని తీసుకెళ్లారమ్మగారు. అమ్మ మంగ, ఇది నువ్వు చేసావా? నేను నమ్మలేకపోతున్నానమ్మా. నమ్మాలి, నమ్మి తీరాలి. ఎందుకంటే గంగంటే దీనికి అసూయ, ద్వేషం, కోపం అన్నీ ఉన్నాయి. ఓసే పాపిష్టిదానా, ఎందుకే నీకు గంగంటే అంత కోపం? అసలు నేనేం చేసిందే? నువ్వు నా మనవరాలు కాకపోయినా నా మనవరాలతో సమానంగా నీకు ఈ ఫంక్షన్ చేస్తున్నా కదా. మేమంటే ఎందుకే నీకింత పగ? ఛీ, నీ బుద్ధి కుక్కతోక వంకర అని నాకు ముందే తెలిసే. ఏదో పోనీలే పాపం, చిన్నపిల్లవి కదా అని ఇప్పటివరకు సర్దుకున్నాను. కానీ పెద్దవాళ్లు తీసుకోని విధంగా ఇలాంటి కుట్రలు కుతంత్రాలు చేస్తున్నావని తెలిసాక నిన్ను క్షమించకూడదు. వెళ్ళిపో వెంటనే, ఈ ఇంట్లోంచి, నా కంటి ముందు నుంచి ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఒరే వర్మ, ముందు అర్జెంటుగా దీన్ని ఇక్కడి నుంచి బయటకెట్టారా. ఆంటీ ప్లీజ్ ఆవేశపడకండి, కాస్త నెమ్మదిగా ఆలోచించండి. ఆవేశపడకుండా ఎలా ఉండమంటావు? ఆడుకోవాల్సిన వయసులో ఇది ఇలా జీవితాలతో ఆడుకుంటూ ఉంటే చూస్తూ ఎలా ఊరుకోమంటావు? ఇది మారిందనుకోవడం మాదే తప్పు. ఇది ఇక్కడే ఉంటే ఇంకా ఇలాంటి ఘోరాలు ఎన్నైనా చేస్తుంది. నా మనవరాలకి ఏదైనా అయితే నేను అసలు ఊరుకోను. అందుకే దాన్ని ఇక్కడి నుంచి పంపించేయండి. ప్లీజ్ అత్తయ్య, ఒక్క నిమిషం, నేను చెప్పేది వినండి. జరిగిందేదో జరిగిపోయింది, క్షమించి వదిలేయండి. ఇప్పుడు జరగాల్సిన ఫంక్షన్ గురించి ఆలోచించండి. జరిగిందేదో జరిగిపోయింది కాదు, జరగరాంది ఏదైనా జరుగుంటే, గంగ ప్రాణానికి ప్రమాదం ఏదైనా జరుగుంటే అప్పుడు కూడా నువ్వు ఇలాగే అనేదానివా?